వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చా? చాలామంది ఇంటికి నేను విజిటింగ్‌కి వెళ్ళినప్పుడు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. సార్ వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చా అని చెప్పేసి వాళ్ళు ద్వారాలను మారుస్తూ ఉంటారు. వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు, ఉండకూడదు. మరి ఎలాంటి సందర్భంలో వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు? ఎలాంటి సందర్భంలో వరుసగా 3 ద్వారాలు ఉండకూడదు అనే సందేహాన్ని నేను ఈ వీడియో ద్వారా నివృత్తి చేస్తాను. చాలామందిలో ఈ సందేహం ఉంది. సార్ మా స్థానికంగా ఉన్న వాస్తు వ్యక్తి వచ్చి చెప్పాడు సార్ 3 ద్వారాలు ఉండకూడదని చెప్పాడు, అందుకే తొలగిస్తున్నాం. చివరిసారిగా మేము ఈ అడ్వైస్ తీసుకుందామని చెప్పి మేము పిలిచామని అనేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఫోన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండవచ్చు, ఎలాంటి సందర్భంలో 3 ద్వారాలు ఉండకూడదు నేనే చెప్తున్నాను. ఉండవచ్చు, ఉండకూడదు. మరి ఎలాంటప్పుడు ఉండాలి, ఎలాంటప్పుడు ఉండకూడదు అనేది మీరు చూడండి. సో ఈ వీడియోలో ఇది తూర్పు అండి, ఇది తూర్పు రోడ్. మీరు చూసినప్పుడు ఇక్కడికి రండి. ఇది తూర్పు రోడ్ని నేను చెప్తున్నాను. ఇది తూర్పు రోడ్డు. దీన్ని ఎలా తీసుకోవాలి అని అంటే ఇక్కడ రోడ్ అండి, ఈ విధంగా రోడ్ ఉంది. ఇది ఈస్ట్ రోడ్ అనమాట. ఇది తూర్పు రోడ్. ఈ తూర్పు రోడ్ను నుంచి చూసినప్పుడు 3 ద్వారాలు ఉన్నాయి చూడండి. 1 2 3 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ తూర్పు రోడ్ నుంచి ఇక్కడి నుంచి చూసినప్పుడు ఈ ఇంటికి 3 ద్వారాలు వరుసగా ఉన్నాయి. ఈ విధంగా 3 ద్వారాలు వరుసగా ఉండడం తప్పు. దీంట్లో తప్పు ద్వారం ఏంటి అంటే ఇది 1 అండి, ఇది 2, ఇది 3. ఇగో ఈ ద్వారము రాంగ్. ఇది తప్పు ద్వారము కిందికి వస్తుంది. ఈ ద్వారం ఉండకూడదు. ఇది ఓకే, ఇది ఓకే, ఈ ద్వారం ఉండకూడదు. సార్ ఆ ద్వారం ఎందుకు ఉండకూడదు అంటే మన వాస్తు శాస్త్రంలో ఉచ్చ నీచ స్థానాలు ఉన్నాయి. ఈ సగభాగం నుంచి ఇటువైపు వచ్చేదేమో ఉచ్చ స్థానము, ఈ ఇటువైపు వెళ్ళేది నీచ స్థానం. మీరు చూడండి, ఈ యొక్క ద్వారము నీచ స్థానంలో రావడం జరిగింది. ఎప్పుడైతే నీచ స్థానంలో వచ్చిందో అది తూర్పు ఆగ్నేయ దోషము ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఆగ్నేయం ఉంటుందండి, ఇక్కడ ఈశాన్యం ఉంటుంది. ఇది నీచ స్థానంలో పడిపోయింది. తూర్పు ఫేసింగ్ ఇంటికి నీచ స్థానంలో వచ్చిందంటే తూర్పు ఆగ్నేయ దోషము ఆ ఇంటికి వచ్చేసింది. కాబట్టి ఈ ద్వారము పెట్టడానికి వీలు లేదు. సో ఈ ద్వారము ఒకటే ఉచ్చ స్థానంలో ఉన్నాయి. తూర్పు మధ్యలో ఉంది, తర్వాత మధ్యలో నుంచి తూర్పు ఈశాన్యం వైపు ద్వారం వచ్చింది. 1 2 రైట్. ఇది తూర్పు ఫేసింగ్ ఇంటికి ఈ విధంగా నిర్మాణము చేసుకోవాలి. అది రోడ్డుకు బయట నుంచి చూసినప్పుడు ఇంటికి కనబడుతున్న ద్వారాల పరిస్థితి అది అండి.